పవర్ ఆఫ్ లెన్స్. కటక సామర్థ్యం. ఒక లెన్స్ తనపై ఇన్సిడెంట్ అయిన లైట్ రేని ఎంత మేర కాన్వర్జెన్స్ లేదా డైవర్జన్ చెందించగలదో తెలియజేసే కొలతను పవర్ ఆఫ్ లెన్స్ అంటారు. లేదా ఆప్టిక్ సెంటర్ నుండి ఏకాంక దూరంలో ఇన్సిడెంట్ అయిన లైట్ రే కటకం ఏ యాంగిల్ తో కాన్వర్జెన్స్ లేదా డైవర్జన్ చెందిస్తుందో ఆ కోణం ట్రాన్సెంట్ విలువను పవర్ ఆఫ్ లెన్స్ అంటారు. tan డెల్టా h/f. h 1 అయితే స్వల్ప కోణాలకు tan నెగ్లెక్ట్ చేయవచ్చు. Therefore, delta is equal to 1/f లేదా P is equal to 1/f. Power of a convex and concave lens. కుంభాకార మరియు పుటాకార కటక సామర్థ్యం. ఆప్టిక్ సెంటర్ నుండి ఏకాంక దూరంలో ఇన్సిడెంట్ అయిన లైట్ రే లెన్స్ ఏ కోణంతో కాన్వర్జెన్స్ లేదా డైవర్జన్ చెందించునో ఆ కోణం ట్రాన్సెంట్ విలువను పవర్ ఆఫ్ లెన్స్ అంటారు. తక్కువ ఫోకల్ లెంత్ కల ఒక కటకం ఇన్సిడెంట్ రేని ఎక్కువగా వంపునకు గురిచేయును. లెన్స్ కాన్వెక్స్ అయితే కాన్వర్జెన్స్ చెందించును. లెన్స్ కాన్కేవ్ అయితే డైవర్జన్ చెందించును. పవర్ ఆఫ్ లెన్స్ P is equal to 1/f. పవర్ ఆఫ్ లెన్స్ SI ప్రమాణం డయాఫ్టర్. 1 డయాఫ్టర్ is equal to 1 మీటర్ ఇన్వర్స్. 1 మీటర్ ఫోకల్ లెంత్ గల పవర్ ఆఫ్ లెన్స్ 1 డయాప్టర్. కాన్వర్జింగ్ లెన్స్ కి పవర్ పాజిటివ్, డైవర్జింగ్ లెన్స్ కి పవర్ నెగిటివ్. స్పెసిఫిక్ పవర్ కి లెన్స్ ని ఎంపిక చేయుట, నిర్దిష్ట సామర్థ్యానికి కటకం ఎంపిక చేయుట. ఆప్థమోలజిస్ట్ +2.5 డయాప్టర్ పవర్ గల చూపు సరిదిద్దే కటకాన్ని సూచిస్తే +40 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ గల కాన్వెక్స్ లెన్స్ కావలను. అలాగే -4.0 డయాప్టర్ పవర్ గల లెన్స్ అంటే -25 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ ఉన్న కాన్కేవ్ లెన్స్ కావలను. స్పర్శలో ఉన్న పలుచని కటకాల నాభ్యంతరం. F1, F2 ఫోకల్ లెంత్ ఉన్న AB అనే లెన్స్లను ఒకదానితో ఒకటి తాకుతున్నట్లు అమర్చి లెన్స్ A యొక్క ప్రధాన నాభికి అవతల ఒక బిందువు O వద్ద వస్తువును ఉంచవలను. ఫస్ట్ లెన్స్ ఒక ఇమేజ్ ని I1 వద్ద ఏర్పరచును. I1 రియల్ ఇమేజ్ కావడం వలన ఇది సెకండ్ లెన్స్ B కి విర్చువల్ ఆబ్జెక్ట్ గా వ్యవహరించి ఫైనల్ ఇమేజ్ I వద్ద ఏర్పడును. ఫస్ట్ లెన్స్ A ద్వారా ఏర్పడిన ఇమేజ్ కి 1/v1 - 1/u is equal to 1/f1. దిస్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ లెన్స్ B ద్వారా ఏర్పడిన ఇమేజ్ కి 1/v - 1/v1 is equal to 1/f2. దిస్ ఈస్ సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ ను కలుపుగా 1/v - 1/u is equal to 1/f1 + 1/f2. ఈ రెండు కటకాల వ్యవస్థ F ఫోకల్ లెంత్ గల ఒకే ఒక లెన్స్ కి ఈక్వలెంట్ అనిపిస్తే 1/f1 + 1/f2 is equal to 1/f. 1/f is equal to 1/v - 1/u. రెండు లెన్స్లను ఒకదాని నుండి మరొకటి కొంత దూరంలో ఉంచితే 1/f is equal to 1/f1 + 1/f2 - d/f1/f2. డిస్పర్షన్. విక్షేపణం. వైట్ లైట్ ప్రిజం గుండా ప్రసరించినప్పుడు 7 రంగులుగా విడిపోయే ప్రాసెస్ను డిస్పర్షన్ అంటారు. లేదా కాంతి తన అంశిక రంగులుగా విడిపోయే ఫినామినాను లైట్ డిస్పర్షన్ అంటారు. ఈ ప్రాసెస్ లో రెడ్ కలర్ లైట్ రే తక్కువగా డీవియేషన్ చెందితే వైలెట్ కలర్ అధికంగా డీవియేషన్ చెందును. ఈ అంశిక రంగుల శాంపిల్ ను లైట్ స్పెక్ట్రమ్ అంటారు. రే డయాగ్రామ్ ఆఫ్ ఇన్సిడెంట్, రిఫ్రాక్టెడ్ అండ్ డీవియేటెడ్ రేస్. పతన, వక్రీభవన, విచలన రేఖల రేఖాపటం. పటకం ABC గుండా కాంతి ప్రసరిస్తే AB వలన ఇన్సిడెంట్ రిఫ్రాక్షన్ యాంగిల్స్ IR1లు. PQ అనే లైట్ రే పటకం యొక్క AB తలంపై ఇన్సిడెంట్ చెందితే గాజులోనికి QR మార్గంలో రిఫ్రాక్షన్ చెంది RS మార్గంలో ఎగ్జిట్ అగును. క్యాపిటల్ R వద్ద ఇన్సిడెంట్ యాంగిల్ స్మాల్ r2, రిఫ్రాక్షన్ లేదా ఎమర్జింగ్ యాంగిల్ E. ఒకవేళ PQ కాంతి కిరణం రిఫ్రాక్షన్ చెందకపోతే PQM మార్గంలో ప్రయాణించును. అనగా ఇన్సిడెంట్ రే డైరెక్షన్ PQ మరియు ఎమర్జింగ్ రే RSల మధ్య కోణాన్ని డీవియేషన్ యాంగిల్ అంటారు. దీనిని డెల్టాతో సూచిస్తారు. AQNR చతుర్భుజం నుండి యాంగిల్ A ప్లస్ యాంగిల్ QNR ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. ట్రయాంగిల్ QNR నుండి R1 ప్లస్ R2 ప్లస్ యాంగిల్ QNR ఈజ్ ఈక్వల్ టు
180 degrees. This is second equation. First and second equations నుండి R1 plus R2 is equal to A. This is third equation. మొత్తం డీవియేషన్ రెండు తలాల వద్ద డీవియేషన్ యాంగిల్ మొత్తానికి సమానం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు I మైనస్ R1 ప్లస్ E మైనస్ R2. డెల్టా ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ E మైనస్ R1 ప్లస్ R2. డెల్టా ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ E మైనస్ A. దిస్ ఈజ్ ఫోర్త్ ఈక్వేషన్. ఐడి కర్వ్, ఐడి వక్రం ఇన్సిడెంట్ యాంగిల్ విలువ పెంచుతున్న కొద్దీ డీవియేషన్ యాంగిల్ తగ్గి పెరుగును. దీనిని ఐడి కర్వ్తో సూచించవచ్చు. అప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ టు డిఎం, ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ కనుక అనగా R1 ఈజ్ ఈక్వల్ టు R2 అని అర్థం. థర్డ్ ఈక్వేషన్ నుండి ఆర్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2R. అదేవిధంగా ఫోర్త్ ఈక్వేషన్ నుండి dm is equal to I plus I minus a. Therefore, dm is equal to 2I minus a. 2I is equal to a plus dm. I is equal to a plus dm by 2. Snell's law నుండి mu is equal to sin I by sin r. Mu is equal to sin into a plus dm by 2 by sin into a by 2. స్మాల్ యాంగిల్స్కు సైన్ విలువ నిర్లక్ష్యం చేయవచ్చు. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డిఎం బై ఏ. డీవియేషన్ యాంగిల్ డిఎం ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ ఏ. వేవ్ లెంత్ అండ్ డీవియేషన్, తరంగ దైర్ఘ్యము, విచలనము. ప్రిజం నుండి కాంతి ప్రసరించేటప్పుడు 7 రంగులుగా విడిపోయే ప్రాసెస్ను డిస్పర్షన్ అంటారు. ఈ ప్రాసెస్లో కాంతి పటక తలంపై పతనం చెంది తరువాత గాజు పటకంలోనికి రిఫ్రాక్షన్ చెంది చివరిగా డీవియేషన్ పొంది ఎగ్జిట్ అగును. అది 7 రంగులుగా విడిపోవును. ఈ ప్రాసెస్లో తక్కువగా డీవియేషన్ పొందిన కిరణం హై వేవ్ లెంత్, ఎక్కువగా డీవియేషన్ పొందిన కిరణం లో వేవ్ లెంత్ని కలిగి ఉండును. రెడ్ కలర్ వేవ్ లెంత్ అధికంగా ఉండును కానీ అది తక్కువ డీవియేషన్ పొందును. అలాగే వైలెట్ కలర్ లెస్ వేవ్ లెంత్ కలిగి ఎక్కువ డీవియేషన్ పొందును. రెయిన్బో, ఇంద్రధనస్సు. రెయిన్బో అట్మాస్ఫియర్లోని సన్లైట్ డిస్పర్షన్కు ఒక ఎగ్జాంపుల్. గోళాకార వర్షపు నీటి బిందువుల నుండి సన్లైట్ డిస్పర్షన్, రిఫ్రాక్షన్, రిఫ్లెక్షన్ల ఫలిత దృగ్విషయం. వాటర్ డ్రాప్స్లోనికి చొచ్చుకుపోతూ సన్లైట్ మొదటిగా రిఫ్రాక్షన్ చెంది తెల్లని కాంతితో డిఫరెంట్ వేవ్ లెంత్స్గా విడిపోవును. హై వేవ్ లెంత్ కలిగిన కాంతి కిరణాలు తక్కువగాను, లో వేవ్ లెంత్ కలిగిన కాంతి కిరణాలు అధికంగాను డీవియేషన్ పొందును. కాంతి కిరణాలు నీటి బిందువులోని ఇన్నర్ సర్ఫేస్ను క్రిటికల్ యాంగిల్ కంటే అధికమైన కోణంతో తాకి ఇంటర్నల్గా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చెందును. ఇలా రిఫ్లెక్షన్ చెందిన కాంతి తిరిగి రిఫ్రాక్షన్ చెంది నీటి బిందువు నుండి ఎగ్జిట్ అగును. ఒక నీటి బిందువు నుండి రెడ్ కలర్ రే, రెండవ నీటి బిందువు నుండి వైలెట్ కలర్ రే అబ్జర్వర్ కంటిని చేరును. అలాగే మొదటి నీటి బిందువు నుండి వైలెట్ కలర్ రే, రెండవ నీటి బిందువు నుండి రెడ్ కలర్ రే ఐ లెవెల్కి ఎగువ లేదా దిగువ దిశలలో వెళ్ళును. ఫలితంగా రెయిన్బో పై భాగాన రెడ్ కలర్, క్రింది భాగాన వైలెట్ కలర్ని అబ్జర్వర్ చూస్తాడు.